మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. బుల్డోజర్ వచ్చిందంటే బిల్డింగులు కూలాల్సిందే. ఇట్టగే ఉంది ఇప్పుడు హైడ్రా దూకుడు. చెరువు భూములు కబ్జా చేసి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి హైడ్రా చుక్కలు చూపిస్తుంది. సామాన్యులైనా శ్రీమంతులైనా హైడ్రాకు సమానమే అంటుంది. ఇప్పటికే చాలా బిల్డింగులు కూల్చేసినారు, ఇంకా కూలుస్తామంటున్నారు. ఇక చెరువుల్లో కట్టుకున్న బిల్డింగ్లు ఏవో తెలియాలంటే చెరువులన్నీ నిండుగా ఉన్నప్పుడే చూడాలా. అందుకే వర్షాన్ని సైతం లెక్క చేయకోకుండా తిరుగుతున్నారు సారు. ఇండ్లు చెరువులలో కట్టుకున్నారా లేకపోతే చెరువు బయట కట్టుకున్నారా అనేది వానలు పడేటప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే నీళ్ళన్నీ నిండి ఇండ్లు మునిగినాయంటే గవన్నీ చెరువులల్లా చుట్టుముట్టు కట్టుకున్నట్టే కదా. అందుకే కావచ్చు హైడ్రా కమిషనరు రంగనాథ్ సారు ఓ దిక్కు జోరున వాన పడతా అంటే చెత్తిరి పట్టుకొని బయలుదేరిండు. పట్నంలో పారుతున్న నాలాలు, అక్కడక్కడ ఉన్న చెరువులు అన్ని తిరిగి చూసిండు. పబ్లిక్ ఆపది చాపతి అరుచుకున్నాడు. ఇండ్ల నడమ నీళ్లు జమ అయితే ఎక్కడి నుంచి వస్తా అన్నయి, ఎప్పటికి గిట్టనే అవుతుందా అని పబ్లిక్ ను అడిగి తెలుసుకున్నాడు. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు హైడ్రా మీద ఎగజ్ పార్టీ వాళ్ళ చిటపటలు ఇంకా తగ్గుతలేవు. సందు దొరికితే చాలు హైడ్రా మీద దుబ్బెత్తి పోస్తాండ్రు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల సారు పొరక సాపిచ్చిండు. అక్రమ నిర్మాణాలకు, అక్రమ ఈ పనులకు కారకులు ఎవరో నిగ్గుతీ లిస్తి పనిష్మెంట్ వాళ్ళ దగ్గర రికవరీ చేయి. నేను దమ్ముంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మా వాళ్ళు వీళ్ళు తప్పు చేసినా చెప్పడమే కాకుండా తప్పుకు పనిష్మెంట్ కూడా ఇయ్యి. కానీ నువ్వు ఎట్లా పడితే అట్లా చేస్తా అంటే కుదిరేది కాదు. ఎప్పుడో ఏండ్ల కింద సర్కారు వాళ్ళే ఇండ్లు కట్టుకోమని జాగలిచ్చి ఇప్పుడు మళ్ళా అక్కడ కట్టుకున్న ఇండ్లకే నోటీసులు ఇస్తాండ్రు అన్నట్టు గరమైండు ఈటెల సారు. పేదోళ్ళ ఇండ్లు కూలిస్తే ఊకునేది లేదన్నట్టు మాట్లాడిండు. ప్రజలకు అర్థం కానంత వరకు నడుస్తుంది బిడ్డ. ప్రజలకు అర్థమైతే బంగ్లాదేశ్ ఏమైంది, ప్రజలకు అర్థమైతే శ్రీలంకలో ఏమైంది. పాలకులు చరిత్ర నిర్మాతలు కాదు. పాలకులు అధికారం ఉన్నంత వరకు గొప్పలుగా కనబడతారు, కానీ ప్రజలకు నచ్చనాడు తిరుగుబాటు చేసినాడు పేక మెడలు కూలిపోతాయి. గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి. ప్రజలు రెచ్చగొట్టకండి. పేద ప్రజలతో ఆకలితో పెట్టుకుంటే గోకుంటే గతంలో ఎవరికి ఏం గుణపడం చేసిందో ఎలా చేస్తారు. ఇట్లా హైడ్రా మీద లొల్లి గట్టిగానే నడుస్తాంది. అక్కడక్కడ లీడర్ల ఇండ్లు కూడా కూలుతుండేటాలకు చాలా మంది బయటకు వస్తాండ్రు. ఎట్లా పడితే అట్లా కూలగొడతారా, తాత ముత్తాతలకి ఏం చూస్తున్న భూమిలో ఇండ్లు కట్టుకున్నా కూలుతాండ్రు అన్నట్టు కోపానికి వస్తున్నారు. అటు చూస్తేనేమో ఎవళ్ళెంత కిరికిరి పెట్టినా తగ్గేదే లేదంటారు సర్కారు వాళ్ళు. మరి ఏమైతుందో ఏమో చూసుకుంటా పోవాలి.